హాయ్ అండి. ముందుగా అందరికీ కుమారి బ్లాగ్స్ ఛానల్కి వెల్కమ్ అండి. మీరు అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఇవాళ ఎర్లీ మార్నింగ్ 4కి లేచాను. అన్నీ కాలకృత్యాలు అన్ని పనులు చేసుకొని స్నానం చేసి పూజ అయితే ఇలా చేసుకున్నానండి. తులసందరి గంగలో కొబ్బరి చిప్పలు అస్సలు గాలి దీపాలు అస్సలు పెట్టడం లేదండి. ఇవాళ పారిజాత పువ్వులు మా ఇంట్లో లక్ష్మీ ఆవిడ అంటే గిన్నెలు అయితే అమ్మడానికి వస్తుంది. ఆవిడ తెచ్చి ఇచ్చారనమాట పారిజాత పువ్వులు. పొద్దున్నే చీకటితో ఆవిడ వెళ్ళి చెట్టు దగ్గరికి కోయడానికి వెళ్తుందండి. కింద పడిన ఏరుతుంది. నేను మొన్న అడిగాను, పారిజాత పూలు ఎక్కడైనా దొరికితే తీసుకురామ్మా కొంచెం అంటే, రోజు వెళ్ళి కొంచెం ఏరి కవర్లో వేసి ఇన్ని తెస్తుందండి. ఇంకా పారిజాత పూలతో అయితే వాళ్ళ పూజ చాలా బాగా చేసుకున్నాను. శివయ్యకి తులసమ్మ దగ్గర గాలి అయితే విపరీతంగా అండి. దీపాలు ఎన్నిసార్లు వెలిగించినా అలా కొండెక్కిపోయేవి. గంగలో వెలిగించింది అన్ని గాలి వేసేసారండి విపరీతంగా. ఇదిగోండి బయట ఇంక పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో మేడమకి వెళ్ళి మల్లెపూలు, మందార పువ్వులు, శంకువై పువ్వులు ఏరి తెచ్చుకున్నాను. ఇంకా దేవుడి దగ్గర అన్నీ అలంకరిస్తున్నాను అనమాట. మందార పూలతో, మల్లెపూలతో శివయ్యకి కొంచెం నీలాభిషేకం చేసి పారిజాత పుష్పాలు అన్నీ వేసి పారిజాత పువ్వులన్నీ వేసి శంకువై పువ్వులు వేసి ఇలా పూజ చేసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇలాగా పూజ చేసుకోవడం వల్ల మనసుకి ఎంత హాయిగా సంతోషంగా ఉంటుంది. ఎర్లీ మార్నింగే మనం లేచి ఇలా పూజ చేసుకుంటే మంచి పాజిటివ్ ఎనర్జీ రోజంతా ఉంటుందండి. కరెక్ట్ 4 అయ్యేసరికి మెలకు వచ్చేస్తుంది నాకు. అలారం పెడతాను కానివ్వండి, ఒక్కొక్కసారి అలారం మోగే కన్నా ముందే లేచిపోతాను. ఇంక నెల రోజు అలాగే మెలకు వచ్చేస్తుంది. ఇంక మల్లెపూలతో కామాక్షి దీపంకి, అమ్మవారికి, శివయ్యకి ఇలా అలంకరించుకొని పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను ఇవాళ. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. నాకు కామెంట్స్ చదవడం అంటే చాలా ఇష్టం అండి. ఫోన్ చూస్తాను కానీ ఫోన్లో వీడియోస్ కింద కామెంట్స్ అన్నీ చదువుతూ ఉంటాను, ఎవరెవరు ఏం పెట్టారా అని. నాకు చాలా ఇష్టం అలా కామెంట్స్ చదవడం. లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, లైక్ ఇవ్వి సపోర్ట్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇంక ఇవాళ గుడికైతే వెళ్ళలేదండి, ఇంట్లోనే ఉన్నాను. బాగా జలుబు ఎక్కువగా ఉంది, గొంతు కూడా పట్టేసింది. ఇంక రేపు ఎలాగో సోమవారం మళ్ళీ రేపు వెళ్ళాలి కదా. పువ్వులతో వెళ్తే ఇలా అలంకరించుకున్నానండి. మల్లెపూలు మంచి సువాసన వస్తున్నాయి. అలా సంవత్సరం అంతా పూస్తూనే ఉంటాయండి పువ్వులు. ఎంత ఆనందం కదా ఇంట్లో ఇలా చెట్లు వేసుకుంటే. ఒక్క పువ్వు పూసినా మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది. అంత బాగున్నాయి చూడండి పువ్వులు అలా అలంకరించుకుంటే శివయ్యకి. మొన్న కొన్ని పువ్వులు అయితే ఇవాళ వరకు వచ్చాయండి. మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి.
చామంతి పూలు అవన్నీ అయిపోయి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్స్ పెట్టండి.